ముందుగా అయితే శనగపప్పు నానబెట్టేసుకున్నానండి. ఒక గంట నానబెట్టేసుకున్న కుక్కర్లో వేసేసుకోవాలి. ఇది 2 టైమ్స్ కడుక్కోవాలి. కుక్కర్లో వేసేసుకుంటున్నాను కదా. గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలండి. ఇందులోని సరిపోయినంత వాటర్ కూడా వేసుకోవాలి. రుచి సరిపోయినంత కారం పొడి కూడా వేసుకోవాలి. పసుపు కూడా సరిపోయినంత వేసుకోవాలి. దీంట్లో వాటర్ కూడా తగినంత వాటర్ కూడా వేసుకోవాలండి. కుక్కర్ పెట్టేసుకోవాలి. 4 విజిల్లు వచ్చే వరకు స్టవ్ వెలిగించుకొని. పోపు గదిని వేసుకుంటాక వంకాయలు టమాటాలోనే వంకాయ పప్పు కాదండి. పోపు వేసుకుంటాక టమాటాలు వంకాయలు కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగాను కట్ చేసుకొని పప్పు ఉడికినప్పటికీ పోపు వేసుకోవచ్చు. వంకాయలు సేదు రాకుండా సాల్ట్ కూడా వేసుకోవాలండి. శనగపప్పు వంకాయలకి ఇలాగా పప్పుకి ఇలాగా కట్ చేసేసుకోవాలండి. పొడి వంకాయలు అయితే చాలా బాగుంటుంది పప్పులోకి. శనగపప్పు అయితే సూపర్ ఉంటుంది. ఇలాగ టమాటాలు కూడా కట్ చేసేసుకుందాం. 3 టమాటాలు. ఇప్పుడు పోపు వేసేసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. చిన్న ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలండి పోపుకి. ఆయిల్ ఎక్కాను. చిన్న ఉల్లిగడ్డలు వేసిపోతున్నాయి కదండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇందులో నేనైతే ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. ఇంగువ వేసుకుంటే పప్పులో చాలా బాగుంటుంది. ఇష్టం అయితే వేసుకుంటే వేసుకోవచ్చండి. ఇంగువ ఇష్టం ఉన్నవాళ్ళు. కట్ చేసుకున్న టమాటాలు చిన్న చిన్న కట్ చేసుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకోవాలండి. రుచి సరిపోయిన సాల్ట్ కూడా వేసుకోవాలి. శనగపప్పుని వంకాయ కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. కొద్దిగా పులుపు కోసం చింతపండు కూడా వేసుకుంటున్నానండి. టమాటాలు వేసుకొని కదండి, గ్రేవీలా ఉంది కదా. ఒక 5 నిమిషాలు మూత కప్పేసుకోవాలండి. సిమ్లో పెట్టి బాగా యాగనివ్వాలండి వంకాయలు. శనగపప్పు అయితే ఉడికిపోయిందండి. ఇందులో ఉడకబెట్టుకోవాలి. మరీ మెత్తగా ఉడకబెట్టుకోకూడదు. వంకాయ పప్పుకి మంచిగా ఉండదు. వంకాయ కూడా బాగా మంచిగా ఉడికిపోయిందండి, మెత్తగాను. పప్పు వేసేసుకోవాలి ఇందులోనే. అంతా కలిసిలా కలుపుకోవాలి. పప్పు ఉడికిపోతుంది కదండి. పప్పు దిగలేసేస్తాను కదా. గిన్నెలో తీసేసుకోవాలండి. పప్పు వంకాయ పప్పు చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడాను. సూపర్ ఉంటుంది. బాయ్ అండి.